మీనా బాలు ఇద్దరు కూడా అక్కా తమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు టాప్ లేచిపోవాల్సిందే. అంత గొడవ చేస్తారు. ఒకరోజు మీనా తండ్రి దగ్గరకు వచ్చి, మా కాలేజ్కి వెళ్ళటానికి బస్సులు సరిగ్గా రావటం లేదు నాన్న, నాకొక స్కూటీ కొనిపెడతారా? నువ్వు అడగాలి గాని కారు కొని పెడతానమ్మా, కొనుక్కో. నాకు కార్ డ్రైవింగ్ రాదు కదా నాన్న, ఇదొక్కటి కొనిపెట్టండి చాలు. అందుకు తాను ఇదిగో కొనుక్కో అంటూ 1,20,000 రూపాయలిస్తాడు. దాన్ని తీసుకుని మీనా చాలా సంతోషపడుతుండగా ఇంతలో బాలు అక్కడికి వచ్చి, నాన్న, ఇన్ని రోజుల నుంచి నేను నీకు బండి కావాలి బండి కావాలి అని అరుస్తుంటే అది వినబడట్లేదా? అదొక్కసారి వాళ్ళకి అడిగేసింది, డబ్బులు ఇచ్చాను. అసలేటి నీ ఉద్దేశం ఏంటి? రే, నేను నీకేం చెప్తాను? అక్క సైకిల్ వేసుకుని వెళ్ళమని చెప్పానా? ఎల్లో లేడీ సైకిల్ నేను తొక్కను. కాలేజీలో అందరు నా దుక్కు చూసి నవ్వుతాండ్రు. అయితే మధ్యలో ఒక కడ్డీ పెట్టి వెల్డింగ్ చేపిస్తాను. అప్పుడది జెంట్స్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆ పని చెయ్యి అని అంటాడు. ఆ మాట వినగానే వాళ్ళ నాయనమ్మ శాంతమ్మ అక్కడికి వచ్చి, ఏంట్రా కూతుర్నొకలాగా కొడుకునొకలాగా చూస్తూ ఉంటావు? రేపు దానికి పెళ్ళైపోతే అది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీడేరా నిన్ను బాగా చూసుకోవాల్సింది. ఓసై, ఆ డబ్బులు వాడికి ఇవ్వు. కావాలంటే వాడు నిన్ను రోజు కాలేజీ దగ్గర వదిలిపెడతాడులే. నాకు ఓకే, నాకు ఎటైనా పర్లే. నాన్న, ఏంటి నాన్న, ఇది నాకు అసలు నచ్చలేదు. ఓసై ముసలి, లేనిపోని గొడవలు పెట్టడానికే వస్తావు. కావాలంటే నాన్న ఇంకో బండి కొనపెడతాడులే. తండ్రి మనసులో ఫిట్టింగ్ పెట్టింది అనుకుని తనతో, ఒరేయ్, నేను నీకు 2 రోజుల్లో బండి కొనిపెడతాలే, వదిలే. ఒకవేళ కొనిపెట్టకపోతే మీ అక్క స్కూటీ నువ్వు వాడుకో అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మీనా హ్యాపీగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వీడు అస్సలు మారడు. అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆదివారం కావడంతో అందరూ ఇంట్లో ఉంటారు. బాలు మీనా ఇద్దరు కూడా పెరట్లో మొక్కలు నాటుతూ ఉంటారు. ఒసే మేనా, పనిగెత్తి పందిరేస్తే తొండొచ్చి తోస్తుందట. అలాగుంది నీ పని. మొక్కలు నాటడానికి గొయ్యి తీయమంటే చీమనెళ్ళడానికి దారులు తీస్తున్నావేటే? నీకంటే గుంటలు తవ్వే అలవాటుందేమో, నాకు లేదు కదా. ఏటా గోతులో? నోరు మూసుకొని పనిచేయి. అవో అక్కడ మొక్కను తీ అని అంటాడు. తను పనిచేస్తూ ఉండగా అతను ఖాళీగా నిలబడి చూస్తూ ఉంటాడు. దానిని గమనించిన మీనా, నేను పని చేస్తుంటే నువ్వు ఖాళీగా కూర్చున్నావు. అక్క, నేనేమైనా ఊరికే నీతో పని చేయిస్తున్నాను అనుకున్నావా? పిచ్చి అక్క, ఇదేనా నీ తమ్ముడు నువ్వు అర్థం చేసుకునేది? రేపు పొద్దున్న నువ్వు మీ అత్తారింటికి వెళ్ళావనుకో, అక్కడ పనులన్నీ నువ్వే చేయాలి. నీకిక్కడ అలవాటు అవుతుందని నేనేం పని చేయకుండా నీతో నన్ను చేయిస్తాను. నేను ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకేంటి? నా కింద 10 మంది పని మనుషులుంటారు. ఆ మాట వినగానే అతను పెద్దగా నవ్వుతాడు. మీనా కోపంగా చూస్తూ ఉంటుంది. అక్క అక్క, నువ్వు అప్పుడే బాహుబలి రేంజ్లో ఊహించుకుంటున్నావు. అంతేట్లేదు. నువ్వు పని మనిషి అవ్వకుండా ఉంటే చాలు. నీకు వచ్చిన సంబంధాలన్నీ మన రేంజ్లోనే ఉంటాయి. ఏ బిల్ గేట్సో ప్రభాసో నీకు ఎవడొచ్చిడమ్మా. ఆ మాటలకి మీనా అతన్ని తిడుతూ ఉంటుంది. ఇంతలో శాంతమ్మ అక్కడికి వచ్చి, ఓసే మీనా, ఎందుకే ఎప్పుడు వాడి మీద పడి ఏడుస్తూ ఉంటావు? వాడు పులిబిడ్డ, దర్జాగా రాజులాగా తిరుగుతాడు. నీలాగా అస్సలుండడు. ఇంతలో తల్లి సూరమ్మ అక్కడికి వచ్చి, వాడు తప్పు చేసినా దాన్నే తిడతావు, అది తప్పు చేసినా దాన్నే తిడతావు. మనవడంటే ప్రేమ పొంగిపోతూ ఉంది. వాడి మీదంత ప్రేమ పెంచుకోమాక. వాడి సంగతి నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. ఇంతలో తండ్రి అక్కడికి వచ్చి, అమ్మా మీనా, వాళ్లతో నీకెందుకు గాని నేను చికెన్ తీసుకొచ్చాను, చికెన్ వండి పెడతావా? అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వచ్చి, నాన్న, చికెన్ తీసుకెళ్ళి దానికి ఇచ్చేవేటి? పోయినసారి ఉండింది గుర్తుందా? మన వీధిలోని కుక్కలు కూడా తినలేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో నాన్న, మళ్ళీ ఆ గతి మనకొద్దు. మీనా వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఏంటి నా వైపు చూస్తున్నారు? తినండి, చాలా బాగుంటాయి.
బాలు అక్కడున్న కూర వేసుకొని ఎవరివక్క ఈ అస్థికలు? కూర కొంచెం మాడిపోయిందిరా, కొంచెం అడ్జస్ట్ చేసుకొని తిను. దీన్ని మండడం అనరక్క, మాడిపోవడం అంటారు. కాదు, బుగ్గి అయిపోవడం అంటారు. నేను గనక ఒక ముక్క తిన్నాననుకో, నన్ను నలుగురు మనుషులు మోసుకొని తీసుకెళ్ళాలి. నాకంత భాగ్యం వద్దక్క. ఆ మాటకు మీనా ఏడుస్తూ నాన్న, చూడు నాన్న ఏమంటున్నాడు బాలు. అని అంటుంది. నోరు మూసుకొని తినండిరా, అది చూడ్డానికి అలా ఉంది, కానీ తింటే చాలా బాగుంటుంది. తినండి తినండి అంటూ బలవంతంగా తినిపిస్తాడు. అందరూ బలవంతంగానే తింటారు. నాన్న, ఎలా ఉంది? రకరకాలుగా ఉందమ్మా అంటూ అందరూ ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ బయటకు పరిగెడతారు. ప్రస్తుతం నాన్న, ఫ్లాష్ బ్యాక్ చూసావు కదా, అయినా సరే నీకు నా మీద కనికరం లేదా? నీకు ఒక్కగానొక్క కొడుకుని, నేను వేట్ తిన్న నాన్న. అమ్మా మీనా, నీకెందుకు శ్రమ? అమ్మగాని నాయనమ్మగాని చేస్తుందిలే, మనం సరదాగా టీవీ చూద్దాం. అందుకు మీనా సరే అంటుంది. వాళ్ళందరూ హమ్మయ్యా బతికిపోయాము అని అనుకుంటారు. ఆ రోజు కూడా సరదాగా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం మీనా కాలేజీకి బయలుదేరుతుంది. ఇంతలో బాలు అక్కడికి వచ్చి, అక్క, ఈరోజు కొంచెం లేట్ అయింది, నన్ను కాలేజీలో దేబెట్టవా? నేనా? ట్రై చేస్తాను. నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదు. అది ఇది అని మాత్రం మాట్లాడొద్దు. నాకైతే నిజంగా నీ మీద నమ్మకం లేదు. పక్క దేశం పాకిస్తాన్ అయినా నమ్ముతాను, కానీ నీ డ్రైవింగ్ని మాత్రం నేను నమ్మను. అదిగో అదే, అలా మాట్లాడొద్దని చెబుతున్నాను. ఆ షిరిడి సాయిబాబా నన్ను ఈ కాలేజ్కి ఎలా తీసుకెళ్తాడో ఏటో. దేవుడా, మొదటిసారి దీని బండి ఎక్కాను, చివరిసారి కాకుండా చూసుకో, నువ్వే కాపాడాలి అని అనుకుంటాడు. మీనా సరాసరి బండి పెట్రోల్ బంక్ వైపుకు పోనిస్తుంది. ఏంటే ఎక్కడికి తీసుకొచ్చావు? కొంచెం సేపు నోరు మూసుకొని కూర్చోలేవా? అంటూ పెట్రోల్ బంక్ అతనితో అన్నా, ఒక 100 రూపాయలకి పెట్రోల్ పడతారా? అని అంటుంది. ఆ మాట వినగానే బాలు అతను ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. అంటే అన్నా, బండి కొన్న దగ్గర నుంచి ఇంతవరకు పెట్రోల్ కొట్టించలేదు, అందుకే వచ్చాను. అతను కొంచెం ఆశ్చర్యంగా, మేడం, ఇది ఎలక్ట్రికల్ స్కూటీ మేడం. అతను ఆ మాట అన్నాడో లేదో బాలు పెద్దగా నవ్వుతూ, అన్నా, ఇదంతే, దీనికి ఏటి తెలీదు, ఇదొక ఎడ్డి గొర్రె. జొడ్డ మొహం వేసుకొని చూడు, ఎలక్ట్రికల్ స్కూటీ వేసుకొని పెట్రోల్ బంక్ వచ్చింది. తెలుసు కదన్నా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ గురించి అని అంటాడు. ఆ మాటలకి అతను కూడా నవ్వుతాడు. సారీ అండి, తెలియకుండా వచ్చేసాను, ఏమనుకోకండి అని అంటాననుకున్నారా? అసలు మీకిది పెట్రోల్ బండి కాదని తెలుసో లేదో అని టెస్ట్ చేయడానికని వచ్చాను. అని ఫాస్ట్గా బండి పోనిస్తుంది. డాడీ లిటిల్ ప్రిన్సెస్ అనుకుంటాడు. ఇలా బండి మీద కాలేజీకి వెళ్లేంత వరకు బాలు నవ్వుతూనే ఉంటాడు. మీనా చాలా కోపంగా కాలేజ్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అక్క, జాగ్రత్త, 3rd గేర్ 4th గేర్లో వెళ్ళమాకు, చాలా డేంజరు, స్కూటీ కదా అసలే. ఆ విషయం నీకంటే నాకే బాగా తెలుసు. ఏ గేర్లోకి వెళ్తే స్లోగా వెళ్తుందో, ఏ గేర్లో వెళ్తే ఫాస్ట్గా వెళ్తుందో. ఆ మాట వినగానే బాలు మరింత పెద్దగా నవ్వుతూ, ఓసే, నీ అంకమ్మ, మళ్ళీ నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ప్రూవ్ చేసుకున్నావు కదే. స్కూటీలకి గేర్ అట. ఓర్ నాయనో, రోడ్డు మీద ఉన్న వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తున్నది. అని అనుకుంటూ కాలేజీలోకి వెళ్ళిపోతాడు. ఇక అతను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో వాళ్లతో ఆ విషయాలన్నీ చెబుతూ ఉంటే వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. వాళ్ళ డాడీ కూడా నవ్వుతూ ఉండడంతో అప్పుడే మీనా అక్కడికి వచ్చి, నాన్న, మీరు కూడా వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయారుగా. నేను అలిగాను, బొంగుమూతి పెట్టుకున్నాను. సారీ అమ్మా, ఊరికే సరదాగా చెప్తున్నాడని నవ్వాను, బాధపడమాక. అసలు నీకెందుకే ఆ బండి? చెబితే విన్నవా? సరే కాని నన్ను మీ అమ్మని కొంచెం మార్కెట్ దాకా తీసుకెళ్తావా? త్వరగా రెడీ అవ్వండి, తీసుకెళ్తాను. చూసావా ముసలిదానా, ఇప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళడానికి నా బండే అవసరమైంది. అది మరి ఈ మీనా అంటే. ఆ ఏడ్చావులే. నానమ్మ, జాగ్రత్త, అసలే నాకున్న ఏకైక నానమ్మవి,
దాని బండి ఎక్కుతాను, నీకు మళ్ళీ చూస్తానో లేదో, అసలే ఫస్ట్ గేర్లోనే వెళ్తుంది అది. అంటూ పెద్దగా నవ్వుతాడు. ఆ మాటలకి తండ్రి కూడా పెద్దగా నవ్వుతాడు. మీనా నాన్న అంటూ బయటకు వెళ్ళిపోతుంది. ముగ్గురు కలిసి మార్కెట్కి వెళ్తారు. మార్కెట్లో కూరగాయల బేరమాడుతూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి వచ్చి ఎక్స్క్యూజ్ మీ, 1 లీటర్ టమాటాలు ఇస్తారా? అని అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి తన వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు మీనా, మీకేమన్నా పిచ్చా అండి? ఎవరైనా టమాటాలు లీటర్లలో కవర్లలో ఇస్తారా? బాటిల్ తెచ్చుకోవాలి. వెళ్ళి బాటిల్ తెచ్చుకోండి. ఆ మాట వినగానే తల్లి, నాయనమ్మ, వ్యాపారి ముగ్గురు ఆశ్చర్యపోయి చూస్తారు. ఆ వ్యాపారి పెద్దగా నవ్వుతూ, అమ్మాయిలు, మీరిద్దరూ డాడీ లిటిల్ ప్రిన్సెస్ కదా? వాళ్ళిద్దరూ ఒకేసారి అవునండి, మీకెలా తెలుసు అని అడుగుతారు. అప్పుడతను అర్థమవుతుందిలే అనగానే తల్లి, నాయనమ్మ ఇద్దరు కూడా పెద్దగా నవ్వుతారు. ఒసేయ్, ఆ జాడి లిటిల్ ప్రిన్సెస్లు చాలా మంది ఇలాగే ఉన్నారులే. అత్తయ్య, అది జాడి కాదు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనాలి. అయినా అదేం చేసినా మీకు నచ్చదుగా. అదేదో జోక్ చేసిందిలేండి. అది ఏం చేసిందో నాకు బాగా అర్థమవుతుందిలే అని అనుకుని అక్కడ్నుంచి ఇవాళ కావలసిన సరుకులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే విషయాన్ని చెప్పుకొని బాలుతో సహా నవ్వుకుంటారు. అలా మీనా తన ఇంట్లో ఇలాంటి ఎన్నో తింగరి పనులు చేస్తూ డాడీ లిటిల్ ప్రిన్సెస్ అనే పేరు మారుమ్రోగేలాగా చేస్తుంది. ఒకవేళ మీనా పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అని బాలు వాళ్ల తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు. పాపం ఆ చేసుకునేవాడు ఎవడో కాని వాడి పని గోవిందా. బాలు మాత్రం అక్కకు పెళ్ళైతే ఏం జరుగుతుందని ఊహించుకుంటాడు. ఒసే మీనా, ఇంతవరకు నిద్రలేవలేదు, త్వరగా లేచి కాఫీ తీసుకురా. నిద్రపోతున్న మీనా లేచి, ఒసే మీనా, నాకు కూడా కాఫీ తీసుకురా. ఆ మాట విని భర్త ఆశ్చర్యపోతాడు. ఒసే మీనా, మీనా, మీనా అంటే నువ్వే కదే, ఎవరిని పిలుస్తున్నావు? మీనా ఒక్కసారిగా నిద్రలేచి, అయ్యో క్షమించండి, నా పేరే మీనా. నిద్రమత్తులో ఏదో అలా మాట్లాడాను. అయినా కాఫీ కావాలంటే మీ అమ్మగారిని మీరు అడగొచ్చు కదా. అవునా, ఇంకేమనిపిస్తుంది? వంట కూడా అమ్మ చేత చేపించాలా? ఎందుకండి, మనకి పని మనిషి ఉంది కదా, ఆమె చేస్తుంది. టిఫిన్ చేసి కాఫీ తాగి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అయితే రోజు మొత్తం అదే చేస్తామన్నమాట. కనీసం వంట కూడా చేయవా? వంటెందుకు చేయను? ఆమ్లెట్, మ్యాగీ బాగా చేస్తాను. కాకపోతే నేను వంట చేసిన తర్వాత పాత్రలు ఎక్కువ వచ్చేస్తాయి. వాళ్ళే శుభ్రం చేసుకోవాలి. ఎందుకు? పాత్రలన్నీ నాశనం చేస్తావా ఏంటి? అదేంటోనండి, నల్లగా మాడిపోతాయి. అవునా, అయినా పర్వాలేదు, నీ వంట ఒకసారి చూడాలి. మ్యాగీ ఆమ్లెట్ తీసుకొనిరా. అయితే 2 నిమిషాల్లో మీకు అత్తయ్య గారికి కూడా తీసుకొస్తాను. అందుకు తను సరే అంటాడు. ఇక తను చాలా హడావిడిగా మ్యాగీ ఆమ్లెట్ తీసుకుని వస్తుంది. ఇంతలో అత్తగారు కూడా వస్తారు. వాళ్ళిద్దరికీ ఇచ్చి, తినండి, చాలా బాగుంటుంది. ధైర్యంగా తినొచ్చా? మీనా ధైర్యంగా తినొచ్చు అని అంటుంది. ఇక వాళ్ళు దానిని తిన్న తర్వాత బాత్రూం చుట్టూ తిరగడమే సరిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ, అమ్మ మీనా, నీకు నీ వంట పొద్దంటాం. ఇంకెప్పుడు వంట చేయొద్దు. నన్ను ఇంకెప్పుడు వంట చేయొద్దంటారా? మా నాన్నకి ఇదంటే చాలా ఇష్టం. ఆయనకే ఏం కాలేదు, మీకెందుకైందో నాకు అర్థం కావటం లేదు. నాకు ఈ పెళ్ళొద్దు, ఏమొద్దు నాన్న అంటూ అక్కడ మాయమైపోయి ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. దాన్నంతా కలలాగా తలుచుకొని బాలు పెద్దగా నవ్వుతాడు. నిజానికి మీనాకి పెళ్ళైతే అదే అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.